వేసుకొని తిరిగాం. కార్ వేసుకొని ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అని, అవని, ఇవని, ఈవెన్ మీడియా ఎందుకు మీడియా మాట్లాడతానంటే మీడియాయే ఎక్కువ సపోర్ట్ చేసింది. సో, కొన్ని విషయాల్లో డబ్బు పెడితే గానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను. నాకు తెలీదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే గానీ ఈ సోషల్ మీడియా ప్రమోషను పేపర్‌లో గానీ, టీవీలో గానీ అవ్వవు అంటారు. ప్రొడ్యూసర్స్ ఎవ్రీ టైమ్ నాకేం చెప్తారంటే, "మేము చేస్తాం. మాకింత ఫండుంది సినిమాకి ప్రమోషన్స్‌కి" అని. లాస్ట్‌కొచ్చేసరికి ఎవ్రీ టైమ్ నేను మోసపోతూనే ఉన్నాను. నేను అడగలేను. మీరు నాకు చెప్పారు కదండీ! ఎందుకు చేయట్లేదంటే, "అప్పుడు డబ్బులొస్తాయనుకున్నాం. ఇప్పుడు రాలేదన్నారు." ఇప్పటికి మా దగ్గర రావాల్సిన డబ్బులు అయిపోయాయన్నారు. మార్కెట్ బాగలేదన్నారు. మేమేదో అమ్ముదాము, లేకపోతే ఎక్కడో ఇన్వెస్ట్ చేశాము, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొద్దాం అనుకున్నాం, రాలేదన్నారు. ఎవ్రీ టైమ్ ఈ డిసప్పాయింట్‌మెంట్ ఉంది సార్ నాకు. ప్రతిసారి ఏంటంటే, షూటింగ్ వరకు జరుగుతది. ఫస్ట్ కాపీ వరకు జరుగుతది. తర్వాత ఏంటి అంటే తెలీదు. సో, ఈసారి ఇప్పటి నుంచి 2026 నుంచి అది రిపీట్ అవ్వద్దని కోరుకుంటున్నాను సార్. సార్ తిరువురు గారు ఇప్పుడు అన్నారు కదా, డబ్బులు పెడితేనే ఇంటర్వ్యూలు చేస్తారు, లేకపోతే ప్రమోషన్లు చేస్తారు అనేసి. మీకు సినిమాకి అలా జరిగిందా అండి? నా ప్రొడ్యూసర్స్ నాకు చెప్పింది తప్ప, నాకు మీడియాలో కొంతమంది నాకు పర్సనల్లీ తెలుసు. శివన్న నాకు పర్సనల్లీ తెలుసు. ఈ ప్రీ వెడ్డింగ్ వల్ల తను నాకు బాగా తెలుసు. ఇలా కొంతమంది నాకు సినిమాల వల్ల జార్జ్ రెడ్డి ఇంటర్వ్యూస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుసు. కొంతమంది ఏదైతే ప్రొడ్యూసర్స్ చెప్పారో, ఇవి ఇంటర్వ్యూస్ ఇలా కొంతమంది పాపులర్ ఉన్నాయి, కొంతమందివి ఎక్కువ జనాల్లోకి వెళ్తున్నాయి, ఇవి ఇంటర్వ్యూస్ ప్లాన్ చేయొచ్చు కదంటే వాళ్ళు డబ్బులు పెడతారు, మా దగ్గర లేవు అన్నారు. అది నేను ఏం అడ్రస్ చేయగలను? కాబట్టి త్రూ ప్రొడ్యూసర్స్ వచ్చిన ఇన్ఫర్మేషన్ నాకు చాలామంది, నేను మీడియా వాళ్ళు అన్నాను, అందులో కొంతమంది మాత్రం నాకు పర్సనల్లీ తెలుసు. నేను వాళ్ళని అన్న అంటాను, సార్ అంటాను. మిగతా వాళ్ళని మీడియా వాళ్ళు కానీ నాకు చూస్తే గుర్తుపడతాను తప్ప నాకు తెలియదు. ఇప్పుడు సార్, నేను మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ ఎప్పుడు చేద్దామని అడుగుతున్నా, ఇప్పుడు కూడా అడుగుతున్నా, ఎప్పుడు చేద్దాం? మీరు అడుగుతారు, మళ్ళీ కనబడరు. అంటే రెడీ ఎప్పుడు చేద్దాం అంటే దాని అర్థం ఏంటి? తిరువేరు దీనికి ఏంటంటే దీనికి ఏంటంటే ఇక్కడ దీనికి ఎవరు తప్పలేదు. డిమాండ్ అండ్ సప్లై అంతే. మీరు ఇప్పుడు డిమాండ్లోకి వచ్చారు. ఇక నుంచి మీ ఇంటర్వ్యూలకు ఎవరు డబ్బులు అడగరు, నాకు తెలుసు. మీరు ఇక నుంచి ఇంటర్వ్యూలు ఇద్దరు కానీ సార్ అప్పటికి కూడా మీకు ఇంకా అడుగుతున్నారంటే అది ఇంకా మీకు ఇంకా డిమాండ్ రావాలని మీరు అనుకోవాలి తప్ప అదేం ప్రాబ్లం కాదు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చాలా బాగుంది సార్. డైరెక్టర్ గారు ఫ్యాంటాస్టిక్ ఉంది.